తన దూతల ద్వారా తన భక్తుల్ని కాచుకుంటాడు అని అనేక వచనాలు రాయించాడు. అవి మీ గతంలో చూయించాను. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 7వ వచనం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అనుంది. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ దూత ఎందుకు కావలి ఉండాలి? వాళ్ళ చుట్టే ఎందుకు ఉండాలి? మనుషులందరూ చుట్టూ ఉండొచ్చుగా? జస్ట్ చిన్న ప్రశ్న. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూనే ఎందుకు ఉండాలి? మనుషులందరి చుట్టూ ఉండొచ్చు కదా. మిగిలిన మనుషులు సాతాను గుప్పెట్లో ఉన్నారు. మరి వాడి గుప్పెట్లోంచి ఎవరు తప్పించుకున్నారంటే, ఎవరు యేసునందు విశ్వాసం ఉంచారో, యెహోవా యందు భయభక్తులు ఉంచారో వాళ్ళు సాతానుకు విరోధులు. శత్రువైన సాతాను వాడికి విరోధంగా ఉన్న వాళ్ళ మీద కక్షబూని నిరంతరం వాళ్ళని డ్యామేజ్ చేయడానికి చూస్తాడు. సాతానుకు శత్రువులైన వాళ్ళు దేవునికి ఏమవుతారు? కుమారులు, కుమార్తెలు. అర్థమైందా? దేవునికి విరోధులైన వాళ్ళు సాతానుకు మిత్రులు అవుతారు. అర్థమైందా? దేవునికి స్నేహితులైన వాళ్ళు సాతానుకు శత్రువులు అవుతారు. ఈ లోకముతో అయినా సైతానుతో అయినా స్నేహం చేసేవాడు దేవునికి శత్రువు అవుతాడు. యాకోబు రాసిన పత్రిక 1:4. యాకోబు రాసిన పత్రిక 4:4 చూడండి. అక్కడ, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? వైరము అంటే శత్రుత్వం. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. మనం ఏం చేశామంటే లోకాన్ని విసర్జించాం. నాకు లోకమొద్దు, నాకు దేవుడు కావాలి అని కోరుకున్నాం. నాకు పాపమొద్దు, పాపిష్టి బతుకొద్దు, నాకు దేవుడు కావాలని కోరుకున్నాం. దేవుడితో జీవితం కావాలని కోరుకున్నాం. అందుకే మారు మనసు పొంది, నమ్మి, బాప్తిస్మం పొంది దేవుని పిల్లలమయ్యాం. ఎప్పుడైతే ఈ స్టెప్ మనం తీసుకున్నామో, ఆడెట్ట తయారయ్యాడంటే, ఇప్పటిదాకా నా రెక్క కింద ఉండి నేను చెప్పినట్టల్లా నడిచి సడన్ గా అపోజిషన్లోకి వెళ్ళారా? అట్లయితే మీ అంతు తేలుస్తానని అప్పటిదాకా మనతో మిత్రులు చేసిన సాతానే శత్రువుగా మారాడు. సాతానుతో మనం మిత్రులం అయ్యామంటే దేవునికి శత్రువులం అవుతాం. అబ్బాయి, ఏమవుతాం? అందరు చెప్పండి, నోరున్నోళ్ళు అందరూ. సాతానుకు మిత్రులమైతే దేవునికి, ఆ దేవునికి మిత్రులమైతే సాతానుకి శత్రువులైనప్పుడు వాడు ఊరుకుంటాడా? అర్థమైందా? దేవుడు అందుకే భద్రత ఏర్పాటు చేశాడు తన యందు భయభక్తులు గల వారి చుట్టూ.